ఇదేమైనా ఒలింపిక్స్ అంటే పోటీలు పడి వస్తామంటున్నారు. ఇంతమందిని వెంటేసుకుని వెళ్తే నిత్య ఏమంటుందో. మీరెందుకులేండి, మేం వెళ్తాం. నేను మీ అన్న ఇలా భార్యను పట్టించుకోకుండా వదిలేసే రకం కాదు. మనసులో కోపం ఉన్నా పైకి కేరింగ్ ఉంది. అవసరం లేదు, నా చెల్లెలి కోసం నేను వెళ్తాను. చాణక్య వెళ్తానంటున్నాడు కదా అభి, భార్యాభర్తల్ని వెళ్ళనివ్వు. అది కాదు జేజీ. నీకు కొత్తగా పెళ్ళైంది కదరా, శశితో ఇంట్లోనే ఉండు, వాళ్ళు వెళ్తారులే. ఆయన వస్తే ఎలా చారుకేశా? వద్దంటే ఆయన వినరండి. గుడికి వెళ్ళాక ఏదో విధంగా డైవర్ట్ చేయండి. వీళ్ళు కన్ఫామ్ గా ఏదో బూడు పుటాన్ని చేస్తున్నారు. ఈ రోజు అదేంటో తేలిపోవాలి. నాగభూషణం, వాళ్ళకి ఫోన్ చేసావా? ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను మేడం, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ చెయ్యి. అబ్బా, ఇంతకటి నుంచి ఆ నాగభూషణం గారు కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు. ఏం చెబుదాం చంద్రిక? దివ్య చాణక్య మనతో పాటు వస్తున్నారని చెబుదామా? చెప్తే ఫోన్లోని ఆ నిత్య బండబూతులు తిడుతుంది. గుడికెళ్ళక చెప్దాం. గుళ్ళో మాత్రం బూతులు తిట్టించుకోవటం అవసరమా చంద్రిక? మనకి తెలియకుండా వాళ్ళు వచ్చారు అని చెప్దాం. దానికి అంత తెలివి ఉంటే మనకి లేదా? ఎత్తట్లేదు మేడం. ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ చెయ్యి. ఓకే మేడం. ఈ నాగభూషణం గారికి వేరే పని లేదా? కాల్ చేసి కాల్చుకు తినడమే ఈ పని. వాడు మాత్రం ఏం చేస్తాడు? ఆ నిత్య కాల్ చేయమని చెప్పుంటుంది. ఈ నిత్యం ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు ఆగదు. ఒట్టి ఆత్రం మనిషి. దివ్య చాణక్య గుడికొచ్చాక మనమేం చేస్తాం చంద్రిక? ఆ ఇద్దరు గుండెలు తీసిన బంట్లో మన భరతం పడతారు. అదంతా నిత్య చూసుకుంటుంది. మనకే సంబంధం లేనట్టు ఉందాం. నిత్య అలా ఉండనిచ్చే రకమా ఏందే? మనల్ని వేపుకు తింటుంది. వేళన ఆపలేము, ఆ నిత్యకు చెప్పలేము. ఈ రాత్రికి మనం గుళ్ళో జాతర చేయాల్సి ఉంటుంది. ఊరికే భయపడకు పౌడరు. వాళ్ల తెలివి వాళ్ళకుంటే మన తెలివి మనకుంది. పద వెళ్దాం. ఎత్తట్లేదు మేడం, హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. హ్యాండ్ ఇస్తే హెడ్ ఎగిరిపోతుంది. పద, మనం వెళ్లి టెంపుల్లో వెతుకుదాం. వాళ్ళు వచ్చారా సరే సరి, రాకపోతే వాళ్లకు రేప్ అనేది లేకుండా చేస్తాను. పద. ఓకే మేడం. ఏం చేద్దాం దివ్య? పర్వాలేదన్నయ్య, నేను మేనేజ్ చేస్తాను. మీతో చాణక్య సార్ వస్తారంటున్నారు కదా దివ్యమా, ఆయనకి తెలియకుండా ఎలా వెళ్తారు? ఉదయం కూడా అడ్డుపడ్డారు. ఆయన్ని కూడా తీసుకువెళ్దాం చారుకేశ. అనవసరమైన రిస్క్ ఎందుకమ్మా? ఇంకో రోజు గుడికి వెళ్దాం. లేదన్నయ్య, ఈ రోజే వెళ్ళాలి. ఈ రాత్రికి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. అంత అర్జెన్సీ ఏముందమ్మా? శాపం ఇంటి దాకా వచ్చిందన్నయ్య. ఏమంటున్నారు దివ్యమా? అందుకే ఇందాక శశి టెన్షన్ గా ఉంది. పాము విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. పాము ఇక్కడే ఎక్కడో ఉంటుందన్నయ్య. శశిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ పామొచ్చింది శశమ్మ కోసం కాదమ్మా, మీకోసం. ఆ రహస్యం ఏంటో తెలుసుకుంటే శశిని ప్రమాదం నుంచి తప్పించొచ్చు. అందుకే గుడికి వెళ్ళాలన్నయ్య. నేను వస్తానమ్మా. ఓహో వద్దన్నయ్యా, శశి బాగా భయపడింది. నువ్వు తన పక్కనే ఉండాలి. నేను లేకుండా నువ్వెలా అమ్మా? ఆయన నాకు తోడుగా ఉంటారు కదన్నయ్య. నాపై ఎంత కోపం ఉన్నా ఎద్దు నుంచి నన్ను కాపాడారు కదా. నన్ను కేరింగ్ గా చూసుకుంటాను అన్నారు. నాకేం కాదన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. ఎలాగైనా శశిని కాపాడుకోవాలి. నేను వెళ్ళి రెడీ అవుతాను. చారుకేశా, నువ్వు కూడా గుడికి వెళ్ళు. దివ్యని కనిపెట్టుకుని ఉండాలి. అలాగే బాబు.
పాము ఇంట్లో ఉంది, దివ్యమ్మ గుళ్ళో ఉండటమే సేఫ్. నేను తోడుగా ఉంటాను. బావని డైవర్ట్ చేసి ఎలాగైనా ఈ రాత్రికి ఆ రహస్యం తెలుసుకోండి. దివ్యని కాపాడుకోవాలి. మీరు టెన్షన్ పడకండి బాబు. ఏ దారి లేదని భయపడ్డాం, ఇప్పుడు ఒక దారి దొరికింది. తప్పకుండా దివ్యమ్మని కాపాడుకోగల. జాగ్రత్త చారుకేశ. దివ్యని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకునిరా. మేడం రండి రండి, తొందరగా రండి రండి. వెళ్ళండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మేడం, పంతులు గారు వెళ్ళిపోయారు. ఓకే, నువ్వు ఇటెళ్ళు వెతుకు, నేను అటెళ్ళు వెతుకుతాను. ఓకే మేడం. ఈ సమయంలో వచ్చారేంటమ్మా? అది గుళ్ళో నిద్ర చేస్తే మంచిదని వచ్చాం పంతులు గారు. అలాగమ్మా, ఇప్పుడే తలుపులు వేశానే. ఏదైనా ఇబ్బందా పంతులు గారు? ఈ గుడి ధర్మకర్తలే మీరు, మీ దగ్గర ఇబ్బంది ఏముందమ్మా? తాళం తీస్తాను, ఉండండి. పంతులు గారు పర్వాలేదండి, మేం తీసుకుంటాం. తాళాలు ఇవ్వండి. జాగ్రత్త బాబు, లోపల నుంచి గడి వేసుకోండి. దొంగల బెడద ఉందని చెప్తున్నాను. దొంగలకే తాళాలిచ్చి దొంగతనం గురించి చెప్తున్నారు అమాయకపు పంతులు. అలాగే పంతులు గారు, ఉదయం వరకు గుళ్ళోనే ఉంటాం. మీరు వచ్చాకే తలుపు తీస్తాం. మంచిదమ్మా. ఎట్ట చంద్రిక? అది రాకపోవటమే మంచిది. వచ్చి మనతో పాటు దివ్య, చాణిక్య, చారుకేశీల్ని చూసిందంటే గుళ్ళోనే చంపి మనల్ని పాతి పెట్టేస్తుంది. గుళ్ళో చేస్తే పుణ్యం కదా చంద్రిక. పీక పిసికి చంపను మరి. నీ చేతిలో చేస్తే గుళ్ళోనే కాదు, ఎక్కడా పుణ్యం రాదు. పౌడ్రు, నేను నీ స్టిక్కర్నే. అందుకే బతికిపోయావు. సర్లే, ఇప్పుడేం చేద్దామా? మంచి గాలి వచ్చేసాడు చూసుకొని కునికేద్దామా? అందుకా వచ్చాం. కొంప తీసి ఎతుకుదామంటావా ఏందే? ఆ పని చెయ్యాలి. నిత్య ఎలాగూ రాలేదు కాబట్టి దివ్య వాళ్ళకి తెలియకుండా ఆ రహస్యం ఏదో మనమే వెతికి కనిపెట్టి రేపు నిత్యతో చెప్పామే అనుకో, అది సంతోషిస్తుంది. మనకు దాని ఆస్తిలో వాటా ఇస్తుంది. ఏంది, నిత్య దగ్గర కూడా లాక్కుందామనే? పెళ్లి పెటాకులు లేవు, పిల్లలు లేరు, అంత ఆస్తి అదేం చేసుకుంటుంది? మన బోటి వాళ్లకైనా ఇస్తే చచ్చేలోపు కాస్త పుణ్యమైనా సంపాదించుకుంటుంది. ఏందో నీ అత్యాశ. ఇంతకీ ఎక్కడ ఎతకాలి, ఏం ఎతకాలి? నాకేం తెలుసు. ఉదయం ఆ దివ్య, చారుకేశ
గోడలు స్తంభాలు వెతికారు కదా, మనం కూడా అదే వెతుకుదాం. తెల్లవార్లు మేలుకునైనా సరే ఆ రహస్యం ఏంటో కనిపెట్టాలి. పద కనిపెడదామా. పద. ఏం చేద్దాం దివ్యమ్మా? ఏం చేయడం ఏంటి, వెతుకుదాం. చాణక్య సార్ ఉన్నారు కదా, పగలే మిమ్మల్ని ఫాలో అయ్యారు, ఇప్పుడు కావాలని వచ్చారు. ఆయన కంటపడకుండా ఎలా వెతికేది? చంద్రికా ప్రసాద్ గారులకు శాపం గురించి తెలుసు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయొచ్చు, కానీ చాణక్య సార్ నుంచి తప్పించుకోవడం అసంభవం. మీ సార్ గురించి నాకు వదిలే చార్కేశ, నేను చూసుకుంటాను. ఏం చేస్తారు దివ్యమ్మా? ఆయన్ని నిద్ర పుచ్చుతాను. ఆయన ఏమైనా చిన్నపిల్లాడా పాట పాడి జోల కొట్టి నిద్రపుచ్చడానికి? ఇంపాసిబుల్ దివ్యమ్మా. నీకెందుకు చార్కేశ, నేను నిద్ర పుచ్చుతాను అంటున్నాను కదా. మీరు సార్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన కళ్ళు రెండూ మూసుకున్నా ఒళ్ళంతా కళ్ళే. మీకింకో విషయం కూడా చెప్పాలి, ఆయన బేసిక్గా రాత్రులు నిద్రపోరు, ఎప్పుడూ మెలుగుగానే ఉంటారు. అందుకే ఆయన కళ్ళు అలా ఉంటాయి. ఆ కళ్ళని ఎలా మభ్యపెట్టాలో నాకు బాగా తెలుసు. తెల్లవారేసరికి మీ సార్కి ఒంటిపైన స్పృహ లేకుండా చేస్తాను. ఆవలింతలతో మైకం తప్పిస్తాను. ఆదమర్చి నిద్రపోయేలా చేస్తాను. ఏమిటో చెప్తే మీరు వినరు కదా. లేకపోతే వచ్చిన పని చూడకుండా వెనక్కి వెళ్ళిపోమంటావా? తెల్లవారేలోపు రహస్యం తెలుసుకునే వెళ్ళాలి చార్కేశ. ఆ చిక్కుముడితో పోలిస్తే ఇవన్నీ చిన్న విషయాలు. నువ్వు వెళ్ళి వెతుకుతూ ఉండు. నేను వెళ్ళి మీ సార్కి జోలపాడి నిద్ర పుచ్చి వస్తాను. ఈవిడిది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో అర్థం కావట్లేదు. ఆయనేమో పంతం బట్టి మరీ వచ్చారు, ఈవిడేమో పట్టుదలగా వెళ్లారు. ఆ రహస్యం ఏమిటా అనేదానికంటే ఈవిడ ఎలా ఆయన్ని నిద్రపుచ్చుతారో అని క్యూరియాసిటీగా ఉంది. మేడం మేడం ఏంటి నాగభూషణం, ఏమైనా కనిపించిందా? మెల్లగా మాట్లాడండి మేడం, వాళ్ళు వచ్చేసారు. ఎవరు? పౌడర్ ప్రసాద్, చంద్రికానా? వాళ్ళతో పాటు దివ్యమ్మ, చాణక్య, చారుకేశాలు కూడా వచ్చారు. షిట్! వీళ్ళు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? ఉదయం వెతికితే కనిపించలేదని వాళ్ళు కూడా రాత్రి వెతకడానికి వచ్చినట్టున్నారు మేడం. అందుకే వాళ్ళు ఫోన్ ఎత్తలేదేమో. ఆ విషయం ఫోన్ ఎత్తి చెప్పొచ్చు కదా, తెలివిలేని దద్దమ్మలు. వాళ్ళుండగా మనం వెతకలేం మేడం. బయటికెళ్లే అవకాశం లేకుండా ఆ చారుకేశగాడు లోపల నుంచి తాళం వేశాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. ముందు ఆ ఇద్దరు ఈడియట్స్ ని ఎలాగైనా కలవాలి. ఏదోలాగా ట్రై చేయి. అలాగే మేడం. వెళ్ళు. ఓకే మేడం. షిట్! ఈ నైట్ ఇది గుళ్ళో ఏం చేస్తుందో చూస్తాను. ఇది దాస్తున్న సీక్రెట్ ఏంటో, చేస్తున్న ప్లాన్ ఏంటో అంతా తెలుసుకుంటాను. ఏంది బాబు, మీరు ఇంకా నిద్రపోలేదా? ఆ? గుళ్ళో నిద్ర చేయాలని వచ్చింది మీరు నిద్రపోలేదా? నిద్ర చేయడం అంటే నిద్రపోవడం అని అర్థం కాదు బాబు. రాత్రంతా గుళ్ళో భక్తిగా గడపడమని. అంటే జాగారం చేస్తారన్నమాట. అదేం లేదు బాబు, నిద్ర వస్తే నిద్రపోతాం, మీరు కూడా నిద్రపోండి. నా నిద్రతో మీకెందుకండి? నిద్ర ఆరోగ్యానికి మంచిది బాబు. ఎంత నిద్రపోతే అంత ఆరోగ్యం. ఈ వయసులో మీకే ఆరోగ్యం కావాలి, నాకక్కర్లేదు. నేను నిద్రపోను, నాకు నిద్ర రాదు, నిద్రకి నాకు దూరం. ఎందుకు బాబు, నిద్రపై కక్ష కట్టినట్టు అంత బలంగా చెబుతున్నావా? ఒకరిపై నిఘా పెట్టాలి. ఎవరు బాబు? ఉన్నారులే, ఆడ దయ్యం, ఆడ పిశాచి, ఆడ డ్రాకులు, ఆడ జాంబీ. రాత్రిపూట వాటినెందుకండి తలుచుకుంటున్నారు? భయపడగలరు. ఏకంగా తాళే కట్టాను, ఇంకెందుకు భయం? వీళ్ళు గొడవ పడుతున్నారు చంద్రిక, ఇదే మనకు మంచి అవకాశం. వెళ్ళి ఎత్తుకుదాం పద. మీరు మాట్లాడుతూ ఉండండి, మేమలా వెళ్లి గుడి చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసొస్తాం. రాత్రిపూట ప్రదక్షిణలు ఏమిటండి? మేమేం చేస్తా నీకెందుకురా? మరీ అంత భక్తి ఏమిటా అని అడుగుతున్నాను. భక్తి కాదురా, భుక్తాయాసం. ఓ
బాగా తిన్నామా గొంతులోకి వస్తున్నట్టుంది. అలా అలా తిరిగితే అరుగుతుంది కదా. తిన్నది అరక్క తిరుగుతా ఉంటున్నారా? ఏరా మేమేమన్నా నీ కెటకారమేనా? హా, పదండి, మీతో పాటు నేను కూడా ప్రదక్షిణలు చేస్తాను. నువ్వెందుకు? నీకు కూడా తిన్నది అరగట్లేదా? నైట్ టైం వాకింగ్ చేయడం నాకు అలవాటు. అబ్బాయి వద్దంటున్నాడు కదమ్మా, నువ్వెందుకు వాకింగ్ చేయడం? ఆవిడ ఇష్టమండి, మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకైతే నీకెందుకురా? ఓ ప్రతిదానికి మధ్యలో దూరిపోతున్నావా? నీకైతే మీ అయ్యనేం చెప్పిన వాటి తింటాడా? తగుదునమ్మా అంటూ వచ్చావు భూమి ఎదికే. నీ వల్ల ఎవరికి రా ఉపయోగం? ఎవరికి ఉపయోగమా? ఆ? ఆ? పౌడ్రు ఏంటి అంతలా ఆవేశపడ్డావు? ఆవేశపడక అరే మనం ఏదో పని మీద వస్తే అది చెడగొట్టడానికి తయారైతేట. మరీ అంత బీపీ ఎందుకు పౌడ్రు? పోతావేమోనని భయపడి చచ్చాను. ఏంది పోలేదని డిసప్పాయింట్ అయినవా? ఊరుకో పౌడ్రు, నువ్వు పోతే నా గ్లామర్ అంతా ఏం కావాలి? పద వెళ్ళి వెతుకుదాం. ఆస్తి అందం తప్ప మూడో ఆలోచనే లేదే నీకు? పద. పదా. ఆ, ఏవండి, ఈ గుడి చాలా బాగుంది కదా. ఈ రాత్రి చాలా చల్లగా కూడా ఉంది కదా. ఏమిటి సార్ మౌన వ్రతం పట్టారా? మీ సార్కి నిద్ర వస్తున్నట్టుంది చారుకేశ. నిద్ర నాకా? ఇంపాసిబుల్. సాధ్యం అన్నారు, ఆవులిస్తున్నారు. మీకోసం జలక్కిచ్చా. ఏవండి, ఓ పాట పాడనా? పాట పాడితే నిద్రపోతాననుకుంటున్నావా? కళ్ళు మూసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి సార్. సాంగ్ వినిపించడం కాదు కదా, స్లీపింగ్ పిల్స్ మింగించినా సరే నిద్రపోను. ఈ గబ్బు చీకట్లు ఏం కనిపించటం లేదు చంద్రిక. ఆ సెల్ ఫోన్ ఉంది కదా పౌడ్రు, ఇందులో టార్చ్ వేసి వెతుకుదాం. నీకు బుర్ర బాగా పనిచేస్తుంది చంద్రిక. నిజంగా మీకు నిద్ర రావట్లేదా? ఏ నన్ను నిద్రపుచ్చి నువ్వేమైనా చెయ్యాలనుకుంటున్నావా? దివ్యం ఏం చేస్తారు సార్? నాకంతా తెలుసు. మీరేంటో ఈ గూడేంటో మ్యాటర్ అంతా కనిపెట్టాను. ఏమీ లేదండి, మీరు నిద్రపోండి. తమరు ఎక్స్ట్రా ఆపండి. మీరు ఊరికే అనుమానిస్తున్నారు సార్, ఏమీ లేదు. తమరు నోరు ముయ్యండి. మీరు కానీ నిద్రపోకపోతే నీపై ఒట్టేసుకుంటావా? ఇలాంటి వాటికి మనం బెదరం. నువ్వు ఏం చేసినా సరే నా కంటిపై ఆ కునుకు తెప్పించలేవు. చాణక్య ఇక్కడ. మేడం వాళ్ళు వచ్చేస్తున్నారు మేడం. పదండి మేడం, త్వరగా పదండి మేడం, వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి మేడం. అయ్యో అమ్మమ్మ, అయ్యో అమ్మమ్మ, ప్రసాద్ గారు. తాతయ్య. చారుకేశ, వాటర్ తీసుకురాపో. అమ్మమ్మ, తాతయ్య. ప్రసాద్ గారు. దెయ్యం దెయ్యం, ఓ భూతం, భూతం. ప్రేతం ప్రేతం. గుళ్ళో దయ్యం ఏంటమ్మమ్మా? ఉందమ్మా,
పెద్ద దెయ్యం ఉంది. మేం కళ్ళారా చూసాం. ఏం చూసి ఏమనుకున్నారో? మిమ్మల్ని మీరే చూసుకుని ఉంటారు. వామ్మో, మేము ఏడుండం, మేము వెళ్ళిపోతాము. ఒరే చారుకేశా, నువ్వు వెళ్ళి గుడి తాళాలు తీరా, మేం వెళ్ళిపోతాం. ఒరే నీ దండం పెడతాం, తాళం తీరా. తాళం ఎక్కడో పెట్టానండి. అయ్యో, ఎక్కడ ఒరి పెట్టావు? దరిద్రుడా, ఆ తాళం ఏడబడి చచ్చినవురా. వెళ్ళి వెతికి తీసుకురారా స్వామి. ఈ చీకట్లో ఎక్కడని బతకమంటారు? తెల్లవారే వరకు ఉండండి. పంతులు గారు రాగానే మరో తాళం ఇస్తారు. మమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసావురా? ఈ చీకట్లో దెయ్యాలతో ఉండాలా? మేమున్నాం కదా, భయం ఎందుకు?